గణపతి జన్మను గురించి బ్రహ్మవైవర్త పురాణం ఒక కథ తెలియజేస్తుంది. కృష్ణుడే, సాక్షాత్తు కృష్ణ భగవానుడే గణపతిగా జన్మించాడట. అటు పిమ్మట శని దోషంతో శని దృష్టి తగిలి శిరస్సు తొలగిపోగా దేవతలు గజ వదనం తీసుకువచ్చి అతికించినట్లుగా బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. పద్మపురాణంలో పార్వతీదేవి సున్నిపిండితో స్వరూపం తయారు చేసినట్టుగా వర్ణింపబడి ఉంది. అలాగే స్కాంద పురాణం నాగరఖండంలో ఈశ్వరుడే తన దేహం మీద నుంచి సేకరించినటువంటి మాలిన్య పదార్థాలతో స్వరూపాన్ని సిద్ధం చేసినట్లుగా వర్ణింపబడి ఉంది. పురాణాలన్నీ కూడా ఒక ఊహను కల్పించాయి. మానవాతీతమైన శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఒక ప్రాణశక్తి ఈ ప్రపంచమంతా కూడా నియంత్రిస్తుంది. ఆ ప్రాణశక్తిని గణపతిగా గుర్తించాయి. త్వం బ్రహ్మాస్త్వం, విష్ణుస్త్వం, రుద్రస్త్వం, ఇంద్రస్త్వం, అగ్నిస్త్వం, వాయుస్త్వం, సూర్యస్త్వం, చంద్రమాస్త్వం, బ్రహ్మ భూర్భువస్వరోం అంటూ వర్ణించాయి. ఆ గణపతినే బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, వాయువు, సూర్యుడు, అగ్ని అన్ని రూపాలు నాయన నీ స్వరూపమే అంటూ కీర్తించాయి. కనుక బ్రహ్మవైవర్తం కృష్ణుడే జన్మించాడు అని చెప్పినా, పార్వతీదేవి సున్నిపిండితో సిద్ధం చేసింది అని చెప్పినా, ఇంకే పురాణంలో ఏ రకంగా చెప్పినా ఈ ప్రపంచాన్ని నియంత్రించేటటువంటి వాడు, నడిపించేటటువంటి వాడు, సృష్టికర్త, సకల మూలకారకుడు వినాయకుడే అవుతున్నాడు.